హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మన అల్లగడ్డలో ఉన్న వాళ్ళందరికీ మేము ఇప్పుడు మధ్యమడుగు క్షేత్రానికి వచ్చాము. మేము ఇక్కడ స్వామివారి దర్శించుకున్నాం. మన బంటు లక్ష్మీనారాయణ అన్నగారు మరి ఒక బస్సు యాత్రలో మేము ఇక్కడ రావడం జరిగింది. మరి మేము కూడా చాలా సంతోషంగా ఫ్రెష్ అప్ అయి దేవుని దర్శనం చేసుకున్నాం. దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఓకే, ఆనందంగా ఉంది. ఇగో ఇది మధ్యమడుగు ఆంజనేయ స్వామి టెంపుల్స్. చూడండి, మీరు స్వామివారిని దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇది స్వామివారి వాహనం. నేను ఫస్ట్ టైం చూస్తున్నా స్వామివారి వాహనం. ఎందుకంటే ఆయనే ఒక కింద వాహనం కాబట్టి రామలక్ష్మణి స్వామి కిందనే వాహనం. అలాంటిది ఆయన కూడా ఒక వాహనం ఉందన్న విషయం మాకు ఈరోజు తెలిసిపోయింది. ఇది వాహనం అంట ఫ్రెండ్స్, అందరు దర్శించుకోండి. అది చూడండి, స్వామి ధ్వజస్తంభం ఎంత బాగుందో. గుడి ఇది ముందల యజ్ఞం, అది గోపురం చూడండి ఎంత బాగుందో. వస్తాయి ఫ్రెండ్స్, ఇది వెనకాల స్వామివారి వెనకాల టెంపుల్ అనమాట. మనం దర్శించుకోవచ్చు. అక్కడ మన ఫ్రెండ్ కూడా దర్శనం చేసుకుంటున్నాడు. అక్కడ నవగ్రహాలు అనమాట. ఓకే, ఇది నవగ్రహాలు అనమాట. 9 నవగ్రహాలు చూడండి, దర్శనం చేసుకోండి నవగ్రహాలను కూడా. స్వామివారి యొక్క నవగ్రహాలు. ఫ్రెండ్స్, స్వామివారి యొక్క ఆలోచన రహితం చేసి అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. మనకి చెడు జరిగేది నెగిటివ్ అని పోవాలని కోరుకుంటున్నాను. శనిగ్రహాలు మన ఫ్రెండ్ కూడా అక్కడ నవగ్రహాలకి పూర్వ అర్పిస్తున్నాడు. చూడండి, ఫ్రెండ్స్ ఇది స్వామివారి వెనకాల టెంపుల్ వెనకాల చెట్టు ఉంది. ఇది ఏ చెట్టు నాకు తెలియదు, కనుక్కొని నేను చెప్తాను. ఇది స్వామివారి యొక్క శివాలయం. ఇది మధ్యలో హనుమాన్, ఇది యువత సైడ్ శివాలయం. 2 గోపురాలు ఉన్నాయి ఇక్కడ. ఇది బ్యాక్ సైడ్ మనం స్వామివారి చుట్టూ ప్రదక్షిణ చేసే స్థలం అన్నమాట. ఫ్రెండ్స్, అన్నగారు లక్ష్మీనారాయణ బంటు లక్ష్మీనారాయణ అన్నగారు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తుంది. చూడండి, జై శ్రీరామ్. జై శ్రీరామ్. దేవుని దర్శనం చేసుకుని బయటకు వస్తున్నారు. చూడండి, అర్చన చేసుకోవాలంటే చూడండి, ఇది ఒక స్వామివారి ఆ టెంపుల్ ఏంటి, ఈ శివాలయం ధ్వజస్తంభం అన్నమాట. మనకు ఎదురు హనుమాన్ ధ్వజస్తంభం, వెనకాల ఇటు తూర్పు వైపు శివాలయం ధ్వజస్తంభం అన్నమాట. ఇది శివాలయంలో నందీశ్వరుడు అనమాట. ఇది ఇక్కడ ఎందుకు అని గోడ ఉంది, గోడ వెనకాల నందీశ్వరిని కట్టారు. ఇక్కడ స్వామివారి టెంపుల్ తూర్పు సైడే కట్టారనమాట. ఇది అక్కడ వాళ్ళు ఇక్కడంతా మార్కెటింగ్ అన్న కూరగాయలు అమ్ముతారు, కొట్లు దుకాణాలు అనమాట. ఇక్కడ వెహికల్స్ ఆగినాయి, ఇక్కడ చాలా ఆగినాయి. ఇది మషమ్మ అమ్మవారి యొక్క గుడి అన్నమాట. ఇది అమ్మవారి యొక్క టెంపుల్. ఇది చూడండి ఎంత బాగుంది. మషమ్మ టెంపుల్ అన్నమాట. చూడండి, ధ్వజస్తంభ, ఇది మషమ్మ టెంపుల్. అమ్మవారి యొక్క దర్శనానికి వెళ్తున్నాం. అమ్మవారి యొక్క దర్శనం. అమ్మ गदा शंख पाणिर्मुकुंदः भूः पादौ यस्य नाभिर्
సుర నిలశ్చంద్ర సూర్యౌచనే